ఎస్ బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. జగన్ హయాంలో జరిగిన మద్యం స్కామ్ వ్యవహారంలో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కాసేపట్లో సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు. మద్యం కుంభకోణంలో కర్త కర్మ క్రియ రాజు కసిరెడ్డి అని సాయిరెడ్డి ఇదివరకే బహిరంగంగా స్పష్టం చేశారు. పోలీసులు అడిగితే తనకు తెలిసిన వివరాలన్నీ చెప్పేందుకు కూడా సిద్ధంగా ఉన్నాను అని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇవాళ సిట్ ముందుకు ఆయన ఏం చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది. మద్యం బాక్సుపై 150 నుంచి 450 రూపాయల వరకు కమిషన్లు తీసుకున్నట్లు ఆధారాలు సేకరించిన దర్యాప్తు బృందాలు హ్యాండ్లింగ్ వ్యవస్థ, కొరియర్లతో కమిషన్లు సేకరించిన తీరు, మొత్తం నెట్వర్క్ లో 7 అంచెలపై పూర్తి నిర్ధారణ కోసం విజయసాయిరెడ్డి నుంచి వివరాలు రాబట్టే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి గాలిబ్ లైవ్ లో అందిస్తారు. గాలిబ్, చెప్పండి, ఇప్పుడు వైసీపీకి అలాగే రాజకీయాలకు కూడా ఆయన స్వస్తి పలిగేశారు విజయసాయిరెడ్డి. మరి ప్రస్తుతం అయితే మరి కాసేపట్లో ఆయన సిట్ విచారణకు కూడా హాజరు కాబోతున్నారు. దీంతో ఆయన ఏం చెప్తారో అనే ఆసక్తి అయితే నెలకొంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? తొలి అంటే మొదటి సిట్ విచారణకు లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి పలు కీలక అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. ఈ కేసులోని కసిరెడ్డి చాలా కీలకం. కర్త కర్మ క్రియ మొత్తం కసిరెడ్డి ద్వారానే, రాజు కసిరెడ్డి ద్వారానే జరిగిందంటూ కూడా కొన్ని సంచలన విషయాలను సిట్ అధికారుల ముందు విజయసాయిరెడ్డి చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి విచారణకు రావాలంటూ కూడా సాయిరెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే 18వ తారీఖున రావాలంటూ కూడా సిట్ నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఒక్కరోజు ముందుగానే సిట్ విచారణకు సాయిరెడ్డి రాబోతున్నారు. తన వ్యక్తిగత కారణాల వల్ల వస్తున్నట్లుగా సిట్ అధికారులకు చెప్పిన నేపథ్యంలోని మరి కాసేపట్లో ఉదయం 11 గంటల ప్రాంతంలోని సిపి కార్యాలయం ఎత్తులో విజయవాడ కమిషనర్ కార్యాలయంలోని విచారణకు రాబోతున్నట్లుగా తెలుస్తుంది. అక్కడ ఆ ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. ప్రధానంగా చేసినట్టయితే సిట్ విచారణలోని ఇప్పటి వరకు కీలకంగా ఉన్న రాజు కసిరెడ్డిని మొత్తం 3 సార్లు సిట్ అధికారులు విచారణకు రామంటూ కూడా నోటీసులు ఇచ్చారు. ఆయన ఇప్పటి వరకు రాని పరిస్థితి కనబడుతుంది. 2 రోజుల క్రితమే హైదరాబాద్ లోని రాజు కసిరెడ్డి ఇంటికి వెళ్లి పోలీసులు తనిఖీలు చేశారు. ఆ తర్వాత మరోసారి విచారణకు రామంటూ కూడా నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి చాలా కీలక అంశాలను కూడా ఇప్పటికే సిట్ అధికారులు సేకరించడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలోని పెద్ద మొత్తంలోని లిక్కర్ స్కామ్ జరిగింది. ఒక్కో బాటిల్ కి సంబంధించి కూడా అధిక మొత్తంలోని వసూలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఒక మాఫియా నడిచింది అనే దానిపై కూడా సిట్ అధికారులు పూర్తి ఆధారాలు సేకరించడం జరిగింది. ఈ కేసులో ప్రధానంగా వైసీపీకి సంబంధించిన ప్రస్తుత లోక్సభ ఎంపీతో పాటు మాజీ రాజ్యసభ ఎంపీ ఉన్నారంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన నేపథ్యంలోనే సాయిరెడ్డిని విచారణకు రామన్న పరిస్థితి మనకి గతంలో చూసాము. తొలి విచారణలోని దాదాపు 4-5 గంటల వరకు కూడా సాయిరెడ్డి దగ్గర నుంచి కూడా పలు కీలకమైన అంశాలను కూడా సిట్ అధికారులు సేకరించారు. అయితే ఎవరు ఊహించిన విధంగా రాజు కసిరెడ్డి పేరు చెప్పటం, దాంతో పాటు ఇలా కీలకంగా ఉన్నారంటూ కూడా సాయిరెడ్డి చెప్పిన పరిస్థితి ఉన్న నేపథ్యంలోని ప్రస్తుతం సాయిరెడ్డి పార్టీలకు దాంతో పాటు ఇటు ఎంపీగా కూడా రాజీనామా చేసిన నేపథ్యంలోని ఈ మరిన్ని అంశాలను సేకరించడం, ఆధారాలను కూడా సేకరించడంతో పాటు మరికొంత ఇన్ఫర్మేషన్ కూడా తీసుకునే ఆలోచనలోని సిట్ అధికారులు ఉన్నారు. ఈ నేపథ్యంలోని ఈ లిక్కర్ స్కామ్ కేసులోని వైసీపీ పెద్దలు ఎవరైనా కీలక నేతల హస్తం ఎంతవరకు ఉంది, దాంతో పాటు ఎక్కడి నుంచి ఈ డైరెక్షన్ మీద నడిచింది, దాంతో పాటు ఈ లిక్కర్ తయారీకి సంబంధించిన కంపెనీలు ఎవరెవరి పేరు మీద ఉన్నాయి, దానిపై కూడా మరింత సమాచారాన్ని సేకరించే భాగంగానే సాయిరెడ్డిని మరోసారి విచారణకు సిట్ అధికారులు రామన్నట్లుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో సాయిరెడ్డి విచారణకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి అంశాలపై ఈ రోజు ప్రస్తావించబోతున్నారు మాత్రం చూడాల్సి ఉందంటే, ఓవరాల్ చూసినట్టయితే మరోసారి సిట్ అధికారులు సాయిరెడ్డిని పిలవటానికి స్పష్టంగా లోతైన విచారణతో పాటు మరిన్ని ఆధారాలు సేకరించడానికి పిలిచినట్లుగా మనకి సమాచారం మాత్రం అందుతుంది. రైట్ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.